హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈ వీడియోలో వచ్చేసి మనకైతే అప్కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ అంటూ తెలుసుకుందాం. లైక్ భర్తమాసేనులోకి విజ్ఞప్తి మూవీ అయితే ఈరోజు అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ సో మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ అయితే అవడమే జరిగింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది, అండ్ మనకు రీసెంట్గా ఈ రోజు థియేటర్లో రిలీజ్ అయిన విష్ణు విన్యాసం మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది. సో ఈ టూ మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ ఓటీటీ రిలేటెడ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందాకైతే చూడండి. సో వీడియోలో ఉందో ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, సో వీడియో కాంబినేషన్ తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నెంబర్ 1 ఎక్యూస్ మూవీస్. ఈ మూవీ మనం చెప్పినట్టుగానే ఈ రోజున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఇక ఎక్యూస్ మూవీ కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నారంటే మనకు తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా అయితే ఉంది. నెట్ఫ్లిక్స్లో వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 2 మన తెలుగు హనీ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈ రోజున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఇక ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే సనెక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు చెప్పిన డేట్కి అయితే మనకైతే రిలీజ్ అయితే చేయడమే జరిగింది. సో వాళ్ళు అనౌన్స్ చేసింది ఫిబ్రవరి 27. సో ఈ రోజున అయితే మనకు తెలుగు లాంగ్వేజ్లో అయితే సనెక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ మూవీ కోసం నాకు తెలిసి చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అయితే చేస్తుంటారు. సో మీ అందరికీ అయితే మనకి మూవీ వచ్చి సనెక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 3 వన్ పీస్ మూవీస్. ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళే మనకు డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేయడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందండి, మనకు మార్చి 10వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే వన్ పీస్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీస్ అన్ని కూడా మనకు ఒక తెలుగు, హిందీ ఇలా లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే కాదు. సో మనకి నెట్ఫ్లిక్స్ అనే ఛానల్ ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ ఉందో, సో మనకి అన్ని లాంగ్వేజ్లో అయితే మనకి మూవీస్ అన్ని డబ్ అయి మనకైతే అన్ని లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. నెంబర్ 4 యంగ్ షెర్లాక్ మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా మనకి అయితే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇంకా చూడంలో అంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉన్నాయి. ట్రైలర్ అండ్ టీజర్ రెండు చూసాను నేనైతే. సో ఇక ఈ మూవీ కోసం ట్రైలర్ అండ్ టీజర్ చూసి వెయిట్ చేస్తున్న మీ అందరికీ అయితే ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీని వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకొస్తున్నారు. సో వాళ్ళు వచ్చేసి మార్చి 4వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 5 విజయ్ సేతుపతి గారు హీరోగా యాక్ట్ చేసిన గాంధీ టికెట్ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకు తెలుగులో కూడా మనకైతే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో చెప్పుకోదగ్గ హిట్గా అయితే కాలేకపోయింది. సో ఈ మూవీ మనకు థియేటర్ రిలీజ్ అయిందని మన తెలుగు ఆడియన్స్కి అయితే చాలా మందికి అయితే తెలియకపోయి ఉండొచ్చు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే, మనకు ఈ మూవీని వచ్చేసి ఫిబ్రవరి 28 నుంచి అయితే రిలీజ్ అయితే కావాల్సిందే. సో మనకి రేపైతే పక్కాగా అయితే మనకి గాంధీ టికెట్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 తరుణ్ భాస్కర్ గారు హీరోగా యాక్ట్ చేసిన హోమ్ శాంతి 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 ఈ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకి అయితే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో థియేటర్స్ ఫ్లాప్ అయితే నిలింది. సో ఈ మూవీ వచ్చి మనకి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే రీసెంట్గానే మనకైతే అహావాలి అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అహావాలి అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చి మార్చి 4వ తారీఖు నుంచి అయితే రిలీజ్ చేస్తామని నిన్న అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్స్ ఫ్లాప్ అయితే అయింది. సో ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో చాలా మంది అయితే మనకు థియేటర్కి అయితే చూడకుండా ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ అయితే చేస్తున్నారు. సో మీ అందరికీ అయితే మనకి మార్చి 4వ తారీఖు నుంచి అయితే హోమ్ శాంతి శాంతి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 విశ్వక్సేన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఫంకీ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే థియేటర్స్ ఫ్లాప్గా అయితే నిలిచింది. సో చాలా మంది అయితే మనకి ఈ మూవీని థియేటర్కి అయితే చూడకుండా ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ అయితే చేస్తున్నారు. సో మీ అందరికీ అయితే మనకి ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు వచ్చి మనకి ఈ మూవీ పైన ఎక్కువ 1 మంత్ అని అగ్రిమెంట్ అయినా రాసుకుంటారు. సో ఈ మూవీ ఫ్లాప్ అయినా హిట్ అయినా మనకైతే 1 మంత్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకి ఇంకా థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. అందుకే ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే రాలేదు. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందంటే, మనకు మార్చి 11వ తారీఖు నుంచి అయితే సో ఈ ఫంకీ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెంబర్ 8 అవతార్ ఫైర్ అండ్ హ్యాష్ మూవీ. సో ఈ మూవీ కోసం మన చాలా తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో తెలుగు అనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళం ఇలా చాలా మల్టిపుల్ లాంగ్వేజ్లో ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే మనకు పార్ట్ 1 అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. పార్ట్ 2 అయితే మనకు యావరేజ్గా అయితే నిలిచింది. సో పార్ట్ 3 వచ్చేసి మనకైతే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయ్యే కాకుండా మనకు చిన్నగా రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే తెచ్చుకుంది. సో ఇక ఎందుకు ఈ మూవీ కోసం ఇంతలా ఈగర్గా అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో ఇక ఈ మూవీ నుంచి ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే రాలేదు. సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చి మనకైతే ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. కానీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే ఇండియాలో వచ్చేసి మనకైతే మల్టిపుల్ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్లు మన ఇండియాలో ఎన్ని లాంగ్వేజ్ ఉందో, సో ఈ మూవీ ఇండియాలో మనకు ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్ కలిపి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే జూన్ మంత్ నుంచి అయితే రిలీజ్ చేస్తామని అంటున్నారు. కానీ జూన్ మంత్లో ఏ డేట్‌న రిలీజ్ చేస్తామని వాళ్ళైతే డేట్‌ని అయితే ఇంకా అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. నెంబర్ 9 సంతోష్ శోభన్ గారు హీరోగా యాక్ట్ చేసిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్‌గానే థియేటర్స్ ఎంతో బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో ఇక ఈ మూవీని మనకు చాలామంది అయితే థియేటర్లో అయితే మిస్ అయి ఉంటారు. సో కొన్ని చోట్ల ఇంకా థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది ఈ మూవీ. సో తప్పకుండా
తప్పకుండా మీరు థియేటర్‌కెళ్ళి అయితే చూడడానికైతే ట్రై అయితే చేయండి. సో, మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో, ఇక ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందంటే మనకు, సో, ఈ మూవీ నుంచి ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళైతే మనకి ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్‌ని అగ్రీమెంట్ రాసుకున్నారు. సో, లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ ఎప్పటినుంచి రిలీజ్ అవుతుందంటే మనకు మార్చ్ సెకండ్ వీక్ నుంచెలైతే రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేశారు గానీ, సో, మార్చ్ మంత్‌లో డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు గానీ, వీక్‌ని కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేశారు. సో, ఇక కపుల్ ఫ్రెండ్లీ మూవీ మనకి ఎప్పటినుంచి రిలీజ్ అవుతుందంటే మనకు మార్చ్ సెకండ్ వీక్ నుంచెలైతే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 రవితేజ హీరోగా యాక్ట్ చేసిన 'భర్త మహాసేనులకు విజ్ఞప్తి' మూవీ. సో, యాక్చువల్‌గా ఈ మూవీ ఈ రోజునైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సిందే. సో, ఇక ఈ మూవీని మనకు పోస్ట్‌పోన్ మీద పోస్ట్‌పోన్ చేస్తూ వస్తున్నారు జీ5 వాళ్ళు. సో, ఈ జీ5 వాళ్ళే మనకి ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. అండ్ వాళ్ళే మనకు మూవీని అయితే రిలీజ్ చేయకుండా పోస్ట్‌పోన్ చేస్తూ వస్తున్నారు. సో, ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, సో, యాక్చువల్‌గా ఈ మూవీ మనకైతే ఫిబ్రవరి 13థ్ అయితే రిలీజ్ అయితే కావాల్సిందే. సో, ఫస్ట్ అనౌన్స్ చేసిన డేట్ అయితే అది. దాని తర్వాత మనకు ఫిబ్రవరి 20 అన్నారు. అప్పుడు కూడా రిలీజ్ అయితే చేయలేదు. సో, మళ్ళీ మనకు ఫిబ్రవరి 27 అన్నారు ఈ రోజున. సో, ఈ రోజున కూడా ఈ మూవీ మనకైతే రిలీజ్ అయితే కాలేదు. సో, మనకి మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మనకు ఈ మార్చి 4 తారీఖు నుంచెలైతే రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో, ఈ మార్చి 4 తారీఖున ఒకవేళ రిలీజ్ కాకపోతే ఇక ఎటువంటి డేట్‌ని అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. సో, ఇక ఈ మూవీ మనకైతే మార్చి 4 తారీఖునైనా రిలీజ్ అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. నెంబర్ 11 విష్ణు విన్యాసం మూవీ. సో, ఈ మూవీ మనకైతే ఈ రోజైతే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. సో, నేనైతే ఫస్ట్ షోకి అయితే వెళ్ళాను. సో, మూవీకొచ్చేసి చూడడానికైతే వెళ్ళాను. సో, నాకు ఈ మూవీ ఎలా అనిపించిందంటే, సో, ఈ మూవీ కన్నా ముందు మనకు విష్ణు గారికి అయితే మనకు ఫస్ట్ హిట్‌గానే ఉంది. సింగిల్ మూవీ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయినాయి. సో, మనకి ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయినా గానీ మనకైతే ఈ మూవీకైతే పెద్దగా ఓపెనింగ్స్ అయితే తీసుకురాకపోయింది. సో, మా దగ్గరనే అయితే మనకు థియేటర్ అసలు ఆఫ్ కూడా కాలేదు. 10 మంది మాత్రమే చూసాము సో, ఈ మూవీని. సో, మూవీ కూడా చెప్పుకోదగ్గ గొప్పగా అయితే ఏం లేదు. సో, శ్రీ విష్ణు అన్న కామెడీ కూడా కొన్ని చోట్ల మనకైతే నవ్వైతే తెప్పిస్తుంది గానీ, సో, మిగతా చోట్ల అయితే మనకు కొంచెం మూవీ అయితే తొందరగా అయిపోయిన ఫీలింగ్ అయితే కనబడుతుంది. సో, మీకైతే మూవీ కేవలం 2 అవర్సే మాత్రమే ఉంది. సో, మూవీ మనకైతే ఎలా ఉంటుందంటే మీరు వన్ టైమ్ వాచబుల్ అంతే. సో, మీరు సింగిల్ మూవీ అయినా మనకు మిగతా మూవీస్ చూసుకుంటే విష్ణు గారి అయితే సో, ఆ మూవీస్ కంపేర్ చేస్తే ఆ మూవీ అంతలా అయితే మనకి ఈ మూవీ అయితే అసలు నవ్వైతే తెప్పించదు. సో, ఓవరాల్‌గా నా రివ్యూ వచ్చేసి ఇది. సో, మీకైతే ఎలా అనిపించిందో చూసుంటే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో, ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందండి. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళైతే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఎప్పుడైతే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. సో, మనకు థియేట్రికల్ రిలీజ్ డేట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓటీటీలోకి అయితే మనకు అప్పుడు రిలీజ్ అవుతుందని డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. సో, అప్పుడు వీడియో అయితే చేస్తాను. సో, ఈ 11 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం కనుక వెయిట్ చేస్తారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. సో, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి.